అనుకోండి, నేను ఏమీని ఆర్ఫనేజ్ నుంచి నేను తెచ్చుకోవాలి అని అనుకోండి. షీఈ్ అన్ ఆర్ఫన్. సో నేను తన్ని దత్తత చేసుకోవాలి. సో నేను తన్ని తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చి ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ ఇన్ ద మార్నింగ్. సో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈరోజు పొద్దున నేను చెప్తా ఉంటే సేమ్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నా. సో ఇఫ్ ఐమ్ టేకింగ్ ఏమీ యాజ్ అన్ ఆర్ఫన్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ, తనకు చెప్తాను, ఇదిగో వి ఆర్ యువర్ మమ్మీ డాడీ, యానీ ఆలియా ఈజ్ యువర్ సిస్టర్స్, యూ కెన్ బీ ఫ్రీగా ఉండొచ్చు, నేను తల్లిదండ్రులము, ఇది నీ ఇల్లు, ఇది మేము సమస్తము, వాళ్ళు మీ సిస్టర్స్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ హౌస్ బిలాంగ్స్ టు యూ. సో డోంట్ వరీ, బీ ఫ్రీ, చక్కగా ఉండు అని అంటే తనేమో మొహమాట పడుతూ ఉంటుంది. అవునా కదా? మొహమాట పడుతూ ఉంటుంది. ఎందుకంటే షీఈ్ న్యూ టు ద ఫ్యామిలీ. ఏమైనా కావాలి అన్నప్పుడు నా దగ్గరకు వచ్చి అడుగుతుంది, లేకపోతే డాడీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. డాడీ ఏమో అక్కడ ఉంది, వెళ్ళి తీసుకో అని అంటే ఇంకా మొహమాట పడుతుంది వెళ్ళి తీసుకోవడానికి. అవునా కదా? బికాజ్ షీఈ్ న్యూ. తీసుకెళ్ళి ఇదిగో నీది, నో ప్రాబ్లం, బీ ఫ్రీ అన్నప్పుడు వెళ్ళి తీసుకుంటుంది. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఎలా ఉంటుందండి, ముగ్గురు కలిసిపోతారు, ముగ్గురు అల్లరి చేసుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు. డాడీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది, మమ్మీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది. అవునా కాదు? బికాజ్ షీఈ్ గాట్ హ్యాబిచువేటెడ్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, దిస్ ఈజ్ మై హౌస్, దిస్ ఈజ్ మై మమ్మీ డాడీ, దిస్ ఈజ్ మై సిస్టర్స్, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అన్న ధైర్యంతో తను ఫ్రీగా ఉంటుంది. మనము కూడా దేవుడు అంటున్నాడు, ఇంకా పిరికివారుగా, ఇంకా భయపడుతూ, దత్తపుత్ర ఆత్మ నీకు లేదు, ఇంకా కుమారులు, నీవు కుమార్తెవి, నువ్వు కుమారులు అని పిలబడుతున్నావు. సో దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం ఇంకా అడుక్కునే వాళ్ళలాగా, ఇంకా మనం ఆర్ఫన్స్ లాగా, దేవా చేయవా, దేవా ప్లీజ్ అయ్యా అనుకుంటూ మనం, యూ డోంట్ హ్యావ్ టు బెగ్ అండ్ రిక్వెస్ట్. అర్థమవుతుందా అండి? విత్ అథారిటీ. దేవుడు అన్నాడు, నా కృపాసనం యొద్దకు ఒక అధికారంతో భయపడకుండా పరిగెత్తుకుంటూ రా, విత్ గ్రేస్ రన్ టు మీ. అవునా కాదండి? అర్థమవుతుందా? సో మనం వస్తున్నప్పుడు ఒక అధికారంతో, ఇంకా పిరికితనంతో, ఇంకా భయముతో దేవుణ్ణి అడక్క, దేవా తండ్రి, నువ్వు నా తండ్రివయ్యా, నా యేసయ్య, నా తండ్రి, నా దేవుడవు. సో మనం ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, లార్డ్ కెన్ యూ ప్లీజ్ డూ దిస్ అనే బదులు, లార్డ్ యు ఆర్ అ హీలర్, నువ్వు స్వస్థపరిచేవాడు, నువ్వు రక్షకుడివి, నువ్వు విమోచకుడివి, నువ్వు నా జీవితాన్ని నువ్వు బాగు చేయగలవయ్యా, నువ్వు చేస్తావయ్యా అనుకుంటూ ఒక అధికారంతో రిమైండ్ హిమ్ అండ్ టెల్ అబౌట్ హిస్ గ్లోరీ. అవునా కదా? సో దేవా నన్ను స్వస్థపరిచయ్యా అనే బదులు, దేవా నువ్వు పరమ వైద్యుడివయ్యా, ఇదిగో నాకు ఈ రోగం ఉంది, ఆయన సన్నిధానం తీసుకొని వస్తే హీ విల్ హీల్. అర్థమవుతుందా అండి? సో బెగ్గింగ్ యాజ్ అన్ ఆర్ఫన్ ఇస్ డిఫరెంట్ అండ్ ప్రేయింగ్ విత్ అథారిటీ